బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. నాకే ఓటై, కళ్యాణ లక్ష్మి చెక్కిస్తున్న నాకే ఓటై, స్వయంగా మంత్రులు చెప్తాను, ఎమ్మెల్సీలు చెప్తాను. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా. మీ ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, నేను వస్తా, చర్చ పెట్టుకుందాం. ఎవరు ఏందో చర్చ పెట్టుకుందాం. ఇవాళ అప్పుల కుంపటిగా మార్చి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణలో పేదవారికి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వలేదని, రాష్ట్రంలో పేదరికమే పోలేదన్నారు. గుజరాత్ లో మద్యంపై ఆదాయమే లేదని, కానీ తెలంగాణలో మద్యంపైనే 40,000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లలో పెట్టడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి 36,000 కోట్లు తెచ్చిన అప్పులకే వడ్డీగా చెల్లిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా ఒక హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ తప్ప ఎక్కడ కూడా అనుకున్నంత ఇవ్వలేకపోయిండు. ఎక్కడ చూసినా పేదరికం పోలే. మొన్న ఎకనామిక్ క్రైసిస్ లో ధరల పెరుగుదల సూచన 2వ రాష్ట్రం మనది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2వ రాష్ట్రం. డబ్బులు తెచ్చి పంచే సిస్టమ్ తప్ప ఉపాధి కల్పన గాని, నిరుద్యోగ సమస్య పరిష్కారం గాని, దానికి మొత్తం ఇక ఆసరా పెన్షన్ నీకు ఇస్తున్నా నాకే ఓటై, రైతు బంధు ఇస్తున్నా నాకే ఓటై, కళ్యాణ లక్ష్మి చెక్కిస్తున్నా నాకే ఓటై, స్వయంగా మంత్రులు చెప్తాను, ఎమ్మెల్సీలు చెప్తాను. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా. మీ ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, నేను వస్తా, చర్చ పెట్టుకుందాం. ఎవరు ఏందో చర్చ పెట్టుకుందాం. ఇవాళ అప్పుల కుంపటిగా మార్చి అధోగతి పాలు చేసి బిచ్చమెత్తుకునేటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా 1,25,000 అప్పుతో పుట్టేటువంటి రాష్ట్రం తెలంగాణ. ఇంకెంత గమ్మత్ అంటే, అంతమంది రుణం తీసుకుంటే మనకు జనరల్ గా మనం కారు రుణం తీసుకున్నా, హౌసింగ్ రుణం తీసుకున్నా 7 years, 8 years, 10 years పెట్టుకుంటాం. నేను ఈ రాష్ట్రం వచ్చిన నాటికి మాక్సిమం 15 సంవత్సరాలు ఉండే రుణం. డబుల్ బెడ్రూమ్లు కట్టలే, పేదలకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, దళితులకు 10 లక్షల రూపాయలు చొప్పున మనుషున్న మహారాజును వాళ్ళ కోసం పుట్టిన అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా ఒక హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ తప్ప ఎక్కడ కూడా అనుకున్నంత ఇవ్వలేకపోయిండు. ఎక్కడ చూసినా పేదరికం పోలే. మొన్న ఎకనామిక్ క్రైసిస్ లో ధరల పెరుగుదల సూచన 2వ రాష్ట్రం మనది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2వ రాష్ట్రం. డబ్బులు తెచ్చి పంచే సిస్టమ్ తప్ప ఉపాధి కల్పన గాని, నిరుద్యోగ సమస్య పరిష్కారం గాని, దానికి మొత్తం ఇక ఆసరా పెన్షన్ నీకు ఇస్తున్నా నాకే ఓటై, రైతు బంధు ఇస్తున్నా నాకే ఓటై, కళ్యాణ లక్ష్మి చెక్కిస్తున్నా నాకే ఓటై, స్వయంగా మంత్రులు చెప్తాను, ఎమ్మెల్సీలు చెప్తాను. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా. మీ ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, నేను వస్తా,